ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి, నిన్న అంటే పాలమూరుకి ఇప్పటి వరకు కేసీఆర్ చేసింది ఏం లేదు, ఆయనకి ఎంపీ పదవి ఇచ్చినప్పటికీ పాలమూరుని నింట ముంచిందే కేసీఆర్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఏమంటారు? అంటే మీరు మంత్రిగా కూడా ఉన్నారు కదా పాలమూరుకి సంబంధించి. ఒకటి 5 జిల్లాలు చేసినాం, 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు కట్టినాం. కేసీఆర్ కట్టిండా ఎవరు కట్టిండు? 10 లక్షల ఎకరాల పంట అడిషనల్గా 14 నుంచి పడుతుంది. మరి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎవరు ఇచ్చినట్ల? కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి కేఎల్ కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎవరు కంప్లీట్ చేసినట్లు? మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద 70%, 89% పనులు పూర్తయినని చెప్తారు అధికారులు. కరీంనగర్ రిజర్వాయర్ అయిపోయింది, ఎవరు చేసిండ్రు? కేసీఆర్ చేసిండ్రా? రేవంత్ రెడ్డి గారు చేశారా? ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయింది, వట్టెం అయిపోయింది, ఏదులాడ అవన్నీ కంప్లీట్ అయ్యింది, ఎవరు చేసిండ్రు? నువ్వు 10%, 12% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి, అవి చేయలేదు. ఇలా ఇంటింటికి నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రు? మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వస్తుంది. ప్రతి గ్రామంలో నీళ్ళ కష్టాలు ఉండే. మరి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చింది ఎవరు? ప్రతి పెళ్లికి ₹1,00,000 ఇచ్చింది ఎవరు? 200 రూపాయలు 2000 చేసి మహబూబ్నగర్ ప్రజలను కాపాడింది ఎవరు? ఎవరు ఇచ్చినట్ల? ఇవన్నీ ఎవరు చేసినట్ల? వాళ్ళ ఆయంలో తాగడానికి నీళ్ళు లేవు, రైతుల ఆత్మహత్యలు, ప్రతి ఉచితంగా కరెంట్ ఇచ్చిన రైతులకు ఎవరు చేసిండ్రు? మరి ప్రతి గ్రామంలో రైతు వేదిక కట్టినాం, ఎవరు కట్టిండ్రు? కొనుగోలు కేంద్రాలు పెట్టినాం, ఎవరు చేసిండ్రు? మార్కెట్ యార్డులు కట్టినాం, గోడౌన్లు కట్టినాం, ఎవరు చేసింది? ఇవన్నీ ఉట్టిగా ఏదో మాట్లాడితే పబ్లిక్ చూడరా? ఏంది ఇవన్నీ ఎవరు పట్టించుకోరు? అంతా పాలమూరు ప్రాజెక్ట్ ని కూడా కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారు. అదే శివన్ నవ్వుతారా బాబు? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ చేసిర్రు, నిర్మించారు అంటే ఎవరన్నా నవ్వుతారా? ఉన్నాయి కదా, పనులు ఉన్నాయి, ఊరు కదా, అందరి కళ్ళు ఉన్నాయి కదా. చూడండి, పాలమూరు ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించిండ్రు, లిఫ్ట్ ఎవరు కట్టిండ్రు, చెరువులు ఎవరు దొరికిండ్రు, రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? అది మొత్తము మెడికల్ కాలేజ్ మేమే కట్టినాం, అన్ని మేమే చేసినామంటే ప్రజలు నమ్ముతారా? మీరేం చేయనందుకే 12 స్థానాలు వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టమని తెలుస్తుంది, పెట్టమని తెలుస్తుంది. ఓకే సార్. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం అనేది జరిగింది. మళ్ళీ ఎలక్షన్స్ పెడితే డెఫినెట్గా 12 కాదు 14 స్థానాల్లో మహబూబ్నగర్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు అంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారితో